హాయ్ అండి. టుడే రెసిపీ వచ్చి సాంబార్ అన్నం అండి. తినగానే నాకు గుర్తొచ్చేది తిరుపతి అండి. చాలా టేస్టీగా చాలా బాగా అయితే వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా మంచి టెక్స్చర్తో చాలా బాగా అయితే వస్తుందండి. ప్రాసెస్ చేద్దామండి. ఫస్ట్ కుక్కర్లో కందిపప్పు పెసరపప్పు వేసి కడిగి మూడు విజిల్స్ వచ్చినాక పప్పు అయితే ఉడికిపోతుందండి. ఉడికిన పప్పుని మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక బాండి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయినాక ఆనియన్స్, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలండి. వెజిటేబుల్స్ అయితే వేసుకోవాలండి. వంకాయ, బెండకాయ, సొరకాయ, ములంకాయ, క్యారెట్, ఒక టమాటా వేసి సాల్ట్ వేసి ఫ్రై చేయాలండి. ఉడికిన పప్పును కూడా వేసి మనమైతే కలుపుకోవాలండి. అలాగే చింతపండు గుజ్జును కూడా వేసుకొని కలుపుకోవాలండి. పులుపు యాడ్ చేసుకున్నాక వాటర్ అయితే యాడ్ చేయాలండి. వాటర్ వేసి కలిపినాక పసుపు, కారం వేసి మంచిగా మరిగించుకోవాలండి. మరిగినప్పుడు ధనియాల పొడి వేస్తే సాంబార్ అన్నం అయితే చాలా టేస్టీగా అయితే వస్తుందండి. సాంబార్ అయితే మంచిగా మరిగినాక రైస్ వేసుకొని 3 minutes కుక్ చేసుకున్నట్లయితే సాంబార్ అన్నం అయితే రెడీ అయిపోతుందండి. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.